Namaste Andy, this is Dr. Shruti, consultant at 49 Hospitals, LB Nagar branch. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్. సో ఫైబ్రాయిడ్స్ అనే టర్మ్ చాలా మంది విమెన్ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ లేదా వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ ఫ్రెండ్స్కో ఎక్కడో ఒక దగ్గర ఫైబ్రాయిడ్ అనే టర్మ్ అయితే ఖచ్చితంగా వినే ఉంటారండి. సో ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా కామన్, అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, జనరల్లీ యంగ్ గర్ల్స్లో చూడమండి. ఇది మోస్ట్లీ ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ వీళ్ళల్లో కొంచెం ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో అసలు ఫైబ్రాయిడ్ అంటే ఏంటి? ఇది ఫీమేల్ అంటే లేడీ యొక్క గర్భాశయంలో ఒక మసిల్ ఓవర్ గ్రోత్ వల్ల, గర్భాశయం యూట్రస్ కదండి, సో ఆ యూట్రస్ అనేది మజిల్స్తో ఫామ్ అవుతుంది. మన బాడీలో మజిల్స్ ఎలా ఉంటాయో గర్భసంచి కూడా యూట్రైన్ మజిల్తో ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ మజిల్ ఎక్కువగా డెవలప్ అయ్యి ఎక్కువగా గ్రోత్ అయ్యి లోకలైజ్డ్గా ఒకటే దగ్గర కాన్సన్ట్రేటెడ్గా గ్రోత్ అవుతే దీన్ని ఫైబ్రాయిడ్ అని చెప్తారనమాట. సో ఫైబ్రాయిడ్స్లో 3 రకాలు ఉండొచ్చండి. ఒకటి గర్భసంచి లోపటికి అంటే సబ్మ్యూకోసల్, ఒకటి గర్భసంచి వాల్లో కరెక్ట్గా వాల్ లోపల, ఇది ఇంట్రామ్యూరల్, ఇంకొకటి గర్భసంచి కంప్లీట్లీ అవుట్ సైడ్, దట్ ఈస్ సబ్సీరోజల్. సో ఈ 3 రకాల ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అన్నమాట. సో మన ఇన్ఫర్టిలిటీకి, పిల్లలు కాకపోవడానికి, సంతానలేమికి జనరల్లీ ఈ గర్భసంచి లోపట ఉన్న ఫైబ్రాయిడ్ కానీ వాల్ లోపట ఉన్నవి ఇవి మనకి ఇంపార్టెంట్. సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్ దానివల్ల మనకేం టెన్షన్ లేదండి, దానివల్ల పిల్లలు అవ్వకపోవడం అనే ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ని ఇంకేమని పిలుస్తారు? మయోమాస్ అంటారు కొంతమంది, లేదా ఫైబ్రోమాస్ అంటారు, లేదా లియోమయోమాస్ అంటారు. సో ఈ అన్ని పేర్లు కూడా సేమేనండి, అన్నీ కూడా ఫైబ్రాయిడ్స్ అనే అంటారు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది ఒక క్యాన్సర్ అయితే కాదు, ఇది ట్యూమరో క్యాన్సరో అయితే కాదు. దీని గురించి ఉన్న డౌట్స్ మీరు తీసేయండి. ఈ గడ్డ లోపల అలానే పెరిగితే తర్వాత క్యాన్సర్ అవుతుందా, ఇంకేదైనా అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లైఫ్ థ్రెటనింగ్. మీ ఏమంటారంటే మీ లైఫ్ మీద వచ్చే అంత పెద్ద ప్రాబ్లం కాదండి. ఇట్స్ నాట్ ఎ క్యాన్సర్, ఇట్ ఈస్ అ బినైన్ ట్యూమర్, అంటే చాలా సేఫ్. ఇది ఒకవేళ పెద్దగా ఉంటే సర్జరీతో పోతుంది, కొంచెం చిన్నగా ఉంటే మెడిసిన్స్తో పోయే టైప్ అనమాట. సో నార్మలీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఉందని కూడా తెలియకపోవచ్చు. సో ఏ సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు అనమాట. మనకు ఉంది అని మనకు స్కాన్లో డాక్టర్ చెప్పేంత వరకు కూడా మనకు ఫైబ్రాయిడ్ ఉంది అనే విషయమే తెలియదు. సో ఏ సిమ్టమాటిక్ కంప్లీట్గా ఏమీ తెలియకపోవచ్చు. లేదా మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో బ్లీడింగ్ చాలా హెవీగా అవ్వడం అనమాట. సో వెరీ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. హెవీ బ్లీడింగ్ అంటే మంత్లీ బ్లీడింగ్ 5 days 6 days అయ్యే బ్లీడింగ్ కాస్త 8 days 15 days దాకా కూడా బ్లీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ పర్ డే దే మే హ్యావ్ టు చేంజ్ అరౌండ్ 5 to 6 pads లేదా 7 to 8 pads చేంజ్ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో ఇంత హెవీ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఫైబ్రాయిడ్లో. సో ఇదొక సిమ్టమ్. అండ్ కొంతమందికి ఫైబ్రాయిడ్స్ గర్భసంచి వెనక సైడ్ ఉందనుకోండి, గర్భసంచి వెనక సైడ్ ఉన్నప్పుడు రెక్టమ్ని ప్రెస్ చేస్తుంది కాబట్టి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావచ్చు, లేదా మోషన్ వెళ్ళే దగ్గర ఏదన్నా డిఫికల్టీయో ఏదో కంప్రెస్ అయినట్టుగా అట్లా ఉండే ఫీలింగ్ ఉండొచ్చు అనమాట. సో అదే ఫైబ్రాయిడ్ కానీ గర్భసంచి ఫ్రంట్ సైడ్ అక్కడ ఉంటే కనుక యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పడుతుంది. సో యూరిన్ ఊరికే రావడం, లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, సో యూరిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా సిమ్టమ్స్ ఉండొచ్చు. అండ్ సర్విక్స్ దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉంటే భర్తతో కలిసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇంకొన్ని ఫైబ్రాయిడ్స్ ఏంటంటే గర్భసంచి పక్కన ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గర కార్నువల్ ఫైబ్రాయిడ్ అని అంటారనమాట. సో ఈ కార్నువల్ ఫైబ్రాయిడ్ ఎంత చిన్నగా ఉన్నా, సైజ్ చిన్నగా ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా తీసేయాల్సి వస్తుందండి కార్నువల్ ఫైబ్రాయిడ్. ఎందుకంటే ఇది ట్యూబ్స్ని బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ట్యూబ్స్ బ్లాక్ ఏర్పడిందంటే మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉండవన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలాంటి ఫైబ్రాయిడ్స్ తోటి. సో ఈ రకమైన ఫైబ్రాయిడ్ ఉన్నా, సర్విక్స్లో ఫైబ్రాయిడ్ ఉన్నా, ఇవి ఖచ్చితంగా సర్జికల్ ద్వారానే మనం తీసుకుంటే బెటర్ అనమాట. సో ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది, ఫైబ్రాయిడ్స్ మందులు వాడితే తగ్గిపోతుందా, మరి మాకు ఎట్లా తగ్గుతుంది అంటే, కొన్ని ఫైబ్రాయిడ్స్ జనరల్లీ 5 centimeters కంటే సైజు తక్కువ ఉందనుకోండి, మనం దానికి సర్జరీ పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు సిమ్టమ్ బాగా బ్లీడింగ్ ఏదో ఉంటే తప్ప సర్జరీ దీనికి ఇండికేటెడ్ కాదు. వెరీ హ్యూజ్ ఫైబ్రాయిడ్స్ 10 centimeters అంటే ఇంత ఆల్మోస్ట్ ఒక చిన్న దోసకాయ సైజ్ అంత సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుందండి. బికాస్ ఎనీ టైంలో అని ప్రెషర్ సిమ్టమ్స్ రావచ్చు మీకు. అండ్ కార్నువల్ ఫైబ్రాయిడ్, సర్వైకల్ ఫైబ్రాయిడ్ వల్ల సంతానలేమి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అవి కూడా ఖచ్చితంగా తీసేసుకోవాలన్నమాట. సో మెడిసిన్స్ ఏమైనా తగ్గుతుందా అంటే మెడిసిన్స్ తోటి చాలా తక్కువ రిజల్ట్స్ చూసామండి.
మెడిసిన్స్ చాలా వరకు వర్క్ చేయవు. బట్ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫైబ్రాయిడ్ బయటి వైపు ఉన్నా, ఫైబ్రాయిడ్ వాల్ లోపల ఉన్నా, ఒకవేళ గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేసుకుంటేనే మనకు బేబీ పెరగడానికి స్పేస్ అనేది అవైలబుల్ అవుతుంది అనమాట. సో సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ తీసేయాలి. ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతున్న ఏ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా అవి తీయించుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా మీరు లాప్రోస్కోపీ కానీ ఏదైనా ప్రొసీజర్ చేసేటప్పుడు ఇన్సిడెంటల్గా వేరే దానికి చేస్తున్నప్పుడు ఇది కూడా కనబడచ్చు. సో అట్లా ఈ రెండింటి వల్ల మనం ఫైబ్రాయిడ్ ఉందని తెలుసుకోవచ్చు అనమాట. సో ఫైబ్రాయిడ్స్ న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఏదైనా డైట్ ఉంటుందా, ఇది కూడా చాలా మంది అడుగుతారు. సో జనరలీ ఫైబ్రాయిడ్స్ రావడానికి కారణం ఏంటి అంటే హై ఈస్ట్రోజన్, బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, బాడీ ఫ్యాట్ అంటే కొద్దిగా లావు ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా కొంతమందికి జెనెటిక్ కాజ్ అంటే ఫ్యామిలీస్లోనే రావచ్చు, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి 3 కారణాలు. కొంతమందికి ఇడియోపాథిక్, ర్యాండమ్గా ఏ రీజన్ లేకుండా వాళ్ళకి రావచ్చు అనమాట. సో లావుగా ఉన్నవాళ్ళు లేదా హై ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉండి లేదా షుగర్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ డైట్ కొద్దిగా డయాబెటిక్ డైట్ తీసుకోవడం వల్ల, అంటే లో గ్లైసెమిక్ ఫుడ్స్ అంటే ఓట్స్ కానీ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకుంటే గ్లూకోజ్ అనేది బాడీలో లో లెవెల్స్లో మెయింటైన్ అయ్యి కొంచెం ఫైబ్రాయిడ్లో అరోమాటైజ్ యాక్టివిటీ తగ్గి కొద్దిగా మళ్ళీ ఫాస్ట్గా పెరగకుండా కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కనబడ్డాయి అనమాట స్టడీస్లో. సో కీటోజెనిక్ డైట్ అని ఒక డైట్ ఉంటుంది. సో ఈ కీటోజెనిక్ డైట్ వల్ల బాడీలోని షుగర్స్ కంప్లీట్గా తగ్గిపోయి, కార్బోహైడ్రేట్ లెవెల్స్ కంప్లీట్గా తగ్గిపోయి ఫైబ్రాయిడ్స్ కూడా కొంచెం వరకు ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొన్ని వరల్డ్ వైడ్ స్టడీస్ చేసినప్పుడు ఈ కీటోజెనిక్ డైట్ ఫాలో చేసిన వాళ్ళలో ఫైబ్రాయిడ్ ష్రింక్ అయినట్టు మనకు ఎవిడెన్సెస్ చూపిస్తున్నాయి అన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఒబీస్ అంటే లావుగా ఉండి ఫైబ్రాయిడ్ ఉంది అని తెలిసి మీరు సర్జరీకి ఇంట్రెస్టెడ్గా లేరంటే డెఫినెట్లీ కీటోజెనిక్ డైట్ ఒక 2 to 3 months ఫాలో చేయండి. ఖచ్చితంగా ఫైబ్రాయిడ్స్ కొద్ది వరకైనా ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. సో ఈ కీటోజెనిక్ డైట్లో ఏమవుతుంది అంటే మనం జనరలీ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేస్తాం, ఆల్కహాల్ అవాయిడ్ చేస్తాం, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేస్తాం, ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటాం అండ్ ఫ్యాట్ తీసుకుంటాం మనం. సో దీనివల్ల బాగా బ్రేక్ డౌన్, బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా బ్రేక్ డౌన్ అయ్యి ఆ ఫైబ్రాయిడ్లో ఉన్న ఏదైతే కొంచెం కొవ్వు ఉన్నా లేదా ఈస్ట్రోజన్ హార్మోన్స్ హై ఉన్నా, గ్లూకోజ్ లెవెల్స్ హై ఉన్నా అవన్నీ కూడా తగ్గి కొద్దిగా ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫైబ్రాయిడ్ ఉంది అనగానే భయపడద్దండి. ఏ రకమైన ఫైబ్రాయిడ్ ఉన్నా దానికి సొల్యూషన్ ఉంది. ఫస్ట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ప్లేస్లో ఉంది, దీన్ని ఏం చేయాలి, ఈ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ ఏంటి, మెడికల్లీ మనం మేనేజ్ చేసుకోవచ్చా, సర్జరీ అవసరమా అనేది క్లియర్గా తెలుసుకుంటే ప్రతి ఫైబ్రాయిడ్కి కూడా ట్రీట్మెంట్ అందుతుందన్నమాట. అండ్ సంతానలేమి కనుక మీకు ఉంది ఫైబ్రాయిడ్ వల్ల అంటే ఖచ్చితంగా బాధపడకండి. ఫైబ్రాయిడ్స్లో మన హాస్పిటల్లో చాలామందికి తీసేసిన తర్వాత బ్యూటిఫుల్గా ప్రెగ్నెన్సీస్ అందాయండి. సో ఐ విష్ అందరికి కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మంచి ప్రెగ్నెన్సీస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.